పొన్నగంటి కూర పప్పు కొబ్బరి ఈ తేనె మిరపకాయలు వేపి చాలా చక్కగా ఉండేవి. అబ్బాబా ఆహా అద్భుత. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని బ్రహ్మాండమైన కర్రీ చేస్తున్నాను అనమాట. అది ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుందండి. అదే ఈ పొన్నగంటి కూర. ఇదిగండి, ఈ పొన్నగంటి కూర పండించింది కాదండి, ఇది న్యాచురల్గా చేలగట్ల మీద వచ్చిన ఆకు అనమాట ఇది. ఓకేనండి. ఇక్కడ మాకు తెలిసిన చోట ఒక ముసలామే అమ్ముతుంది అనమాట ఈ ఆకుకూర. చక్కగా కొంచెం కొంచెం పెట్టుకుని అమ్ముతుందండి. అన్నీని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇలా అమ్ముతుంది అనమాట ఆవిడ దగ్గర తీసుకున్నాం. అటువంటి వాళ్ళ దగ్గర అయితే న్యాచురల్గా దొరికే ఆకు దొరుకుతుంది. ఆకుకూరల దుకాణాలు ఉంటాయి చూడండి, వాళ్ళ దగ్గర మాత్రం ఖచ్చితంగా పండించింది. ఇదిగోండి ఆకు కూడా చూడండి, మనం చూస్తే గుర్తుపెట్టేయగలం అనమాట. అది చిన్న చిన్న ఆకు ఉంటుంది. ఇదిగోండి చిన్న చిన్న ఆకు అనమాట. ఇది న్యాచురల్గా దొరికిన ఆకు. ఇది పొన్నగంటి కూరతోటి చక్కని కర్రీ చేస్తానమాట. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసి చేస్తానంటే కొబ్బరి, కందిపప్పు వేస్తాను. వేసి చక్కగా పొడి పొడిగా చేస్తానండి. అసలు చాలా రుచిగా ఉంటుంది అనమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీనే, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఈ ఆకు కోసుకోవడం ఒకటే కొంచెం పని అంతే. ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా తొందరగానే అయిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ ఆకంతా కోసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకేనండి. రండి మరి ఆకు కోసేద్దాం. ఫస్ట్ దీనికి కొంచెం టైం పడుతుంది. కాడలు లేకోకుండా ఉట్టి ఆకే కట్ చేసుకోవాలండి. కాడలు బాగోవు ఈ పొన్నగంటి కూరకి. కొన్ని ఆకుకూరలు కాడలు బాగోదనమాట. కొన్ని ఆకుకూరలు అయితే కాడలతోటే యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చూస్తున్నాను. ఇంకెవరు చేస్తారు? నేనే హెల్ప్ చేస్తాను నీకు. నేనేం మిమ్మల్ని అడగట్లేదు. కోళ్ళేమో ఆఫీస్కి వెళ్ళిపోయింది, కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంక ఉన్నవాడు నేనే కొన్నాయి కదా ఇంట్లోను. ఎవరైనా హెల్ప్ చేస్తానంటే ఇండైరెక్ట్గా నాతో చెప్తున్నావు నువ్వు. అలా కాదు, చక్కగా ఆడుతూ పాడుతూ చేసుకుంటే తొందరగా అయిపోతుంది పని. క్రికెట్ ఆడతావు, ఆకుకూరకు వస్తాం. చూడండి ఏమంటుందో, ఆడుతూ పాడుతూ కోసుకోవాలంట. మరి అంతే. మరి రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీకు ఏం పని ఉన్నా చెప్పండి. మీకు ఏదో కాక్షేపంగా ఉండడం కోసం చక్కగా బిజినెస్ పెట్టాము. చూసారా డైలాగ్స్ ఎలాగ వస్తున్నాయో. మీకు రిటైర్డ్ అయిన తర్వాత ఏం కాలక్షేపం ఉండదు, బిజినెస్ పెట్టాము. బిజినెస్ అంటే ఇప్పుడు సీజన్ కొంచెం తగ్గింది కాబట్టి మరి ఇటువంటి ఆకుకూరలు కొయ్యటము, ఇటువంటి చిన్న చిన్న పనులన్నా చేస్తే మీకు కాలక్షేపం అవుతుంది. లేకపోతే మీకు కాలక్షేపం ఏముంది? మాకైతే అసలు నిమిషం ఖాళీ లేకుండా పని ఉంటుంది. మరి మీకు మీ కాలక్షేపం అవ్వాలి కదా. నాకు కాలక్షేపం అయితే బయటికి వెళ్ళి అన్నీ తెస్తాను. అదే కన్నా కాలక్షేపం. ఎంతసేపు వెళ్ళిపోతారేంటి బయటికి? చక్కగా ఇలా కూర్చుని ఇలాగే కోసేసి ఇచ్చేసారనుకో, నేను చాలా తొందరగా వంట చేసేస్తాను. అలాగే అలాగే, అంతేగా మరి. ఇంకా పొన్నగంటి కూర కోయడానికి టైం పడుతుంది కదండి. ఈ లోపల నేను పప్పు అయితే కడిగి నానబెట్టేశాను. ఒక చిన్న గ్లాసుడు పప్పు తీసుకున్నానండి. ఈ పప్పు ఇంట్లో చేసిన కందిపప్పు అనమాట. నేను ఒకసారి వీడియో కూడా చేసి పెట్టాను ఈ మధ్యనే. ఈ పప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి. అందుకని 1 గంట ముందు నానబెట్టాలన్నమాట కడిగేసి. అలాగే నానబెట్టాను నేను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేశానండి. ఇదిగోండి పప్పు చక్కగా పొంగిందనమాట. ఈ పప్పు ఇలా ఉడికేటప్పుడే ఒక ఉల్లిపాయ ఇలాగ కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరకాయలండి ఇలా తుంచేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇదిగోంటే 1/2 టీ స్పూన్ కారం. ఇవన్నీ వేసేసి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలండి. బాగా అంటే బాగా మెత్తగా ఉడకకూడదు. ఎంతవరకు ఉడకాలో నేను చూపిస్తానండి. ఇది పప్పు ఉడికే లోపల మనం ఆకు కట్ చేసుకుందాం. మన కందులతో చేసిన కందిపప్పు కమ్మట వాసన వస్తుంది. చాలా కమ్మగా వాసన వస్తుంది. అబ్బా,
ఈ మామూలుగా బయటతోకి కందిపప్పు అంటే ఇది చాలా మంచిది. ఆకుకూర వేపుతున్నావు వండుతున్నావు కాబట్టి చక్కగా 5-6 ఎండుమిరపకాయలు వేపు. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. పప్పుకు అన్యాయం చేసేకమ్మా, జాగ్రత్తగా ఉండు. చూసారా ఎలా అంటున్నారు? చక్కగా మల్లపప్పు కింద ఉండాలి. అసలు వంట చేయడంలో చేయి తిరిగిందండి, నన్నే అలా అంటున్నారు మీరు. అయినా కానీ ఏదో ఒక మాట వంటరానండి అయితే ఏమంటారో చూడండి. నాకు కూడా ఎంత కొంత వచ్చు కదా. మరి రండి మరి చెయ్యండి. నువ్వు చేయండి చేస్తాను. అది మా అంతా చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు. నువ్వు ఉండగా నేను చెయ్యను. పొన్నగంటుకోరా వంట వచ్చిన మగోడి గంట మనం ఎంత బాగా చేసినా కూడా మెప్పించలేమంటండి. పొన్నగంటుకోర చాలా చాలా చక్కగా దొరుకుతుంది అక్కడ. చక్క నాకు దొరుకుతుంది. నేను 2 పూటలు తినేవాడినది. ఒక్కసారి కూడా మన వాళ్ళకి మీరు చేసి చూపించలేదు. వితౌట్ ఆయిల్ తోటి చేస్తారండి ఈయన. వితౌట్ ఆయిలే మరి. చాలాసార్లు చెప్పాను ఒకసారి చేసి చూపించండి అని, అసలు చేయట్లేదు. నేను చెప్తాను, నువ్వు చేసేయి. నేను చేయను. ఎవరి చేతులతో చేసింది వాళ్ళకే మంచిగా వస్తుంది కదండి, ఒకరితో ఒకరికి రాదు. సరే మరి మంచిగా వండు. కామట వాసన వస్తుంది. పప్పు అన్యాయం చేయలే కానీ మీ పప్పుకి మీ పొన్నగడ్డ కూరకి నేను అన్యాయం చేయను. సరే సరే అన్యాయం చేయలేక చాలా జాగ్రత్తగా వండుతావు కానీ ఏదో మాట. ఇలా సన్నగా కట్ చేయాలండి ఆకు, లేకపోతే ఆకులాగా కనిపిస్తుంది అనమాట కూరలో. సాధ్యమైనంత వరకు చిన్నగా కట్ చేయడానికి ట్రై చేయాలి. అంతా ఇదే విధంగా కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి మనం పప్పు ఉడికి లోపలని. అలాగే కొబ్బరి కూడా తురుము తీసేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి 50% పప్పు ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఆకుకూర వేసేసుకోవాలి. బాగా మెత్తగా ఉడికే వరకు ఉండకూడదు, కొంచెం పొడిగా చేస్తున్నాం కాబట్టి సగం ఉడికిన తర్వాత ఆకుకూర వేసేయాలండి. ఈ ఆకుకూరలో కూడా నీళ్ళు ఉంటాయి కదండి, అందు గురించి పప్పులో నీళ్ళు తక్కువ ఉండాలన్నమాట. ఆకుకూర వేసే సమయానికి పప్పులో నీళ్ళు తక్కువగా ఉండాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. ఆకు వేసిన తర్వాత కదపకూడదు అనమాట, కొద్దిసేపు అలా వదిలేస్తే ఇదంతా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు కలపాలి. ఇంకా కమ్మగా వాసన వస్తుందండి. ఇటువంటి కూరలో చాలా మంచిది. పూర్వం ఇదే విధంగా వండుకుని తినేవారు. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిందామండి. ఇదిగోండి చక్కగా ఎగిరిపోయింది. అసలు నీళ్ళు అనేవి లేవు, చూసారా? ఇదిగోండి అస్సలు నీళ్ళు లేవన్నమాట. మొత్తం చక్కగా మగ్గిపోయింది అనమాట ఈ ఆకంతాను. మనం సాల్ట్ వేయలేదు కదండి ఇందులో, కొంచెం తక్కువగా. ఆకుకూరలో ఎప్పుడు కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఆకుకూరలో చాలా తక్కువ వేస్తాను సాల్ట్. ఇదిగోండి 3/4 టీ స్పూన్ వేసాను. ఒకవేళ అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసేసుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ అనేది దిగుతుందండి సాల్ట్ వేసిన తర్వాత. మనం వాటర్ ఉండగానే సాల్ట్ వేయకూడదు, ఇంకా నుజ్జు అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. అందుకని నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు వేయాలి సాల్ట్. ఓకే అండి, ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. సాల్ట్ వేసిన తర్వాత చక్కగా మగ్గిందండి. ఇప్పుడు ఒక కొబ్బరి చెప్ప తీసుకుని ఇలా తురుము తీసేసుకుని వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ఈ పొన్నగంట కూర కొబ్బరి కూడా సెపరేట్గా వండుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియో కూడా చేసి పెట్టానండి. ఇప్పుడు కందిపప్పు, కొబ్బరి, పొన్నగంట కూర 3 కలిపి చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారా, పప్పు చూడండి ఉడికిపోయింది కానీ మెత్తగా అవ్వలేదు, అంటే బద్దలాగే కనిపిస్తున్నాయి అనమాట. మీకు కనిపిస్తున్నాయండి, ఇదిగోండి బద్దలాగే ఉన్నాయి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది.
ఈ విధంగా ఉడకాలన్నమాట పప్పు. ఇంకా కొబ్బరి వేసేసరికి మంచి రుచి వచ్చేస్తుంది. ఇట్లా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగే మూత పెట్టేసి మళ్ళీ మగ్గించాలి. కొబ్బరి వేసాం కదా, కొబ్బరి కూడా పచ్చితనం పోయేంత వరకు మళ్ళీ ఇంకోసారి కలిపి మధ్యలో మూత పెట్టేసి ఉంచామంటే పొన్నగంటి కూర రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత తాలింపు వేసేసుకోవచ్చు. ఇదిగోండి లైట్గా అడుగంటింది. ఇలా అడుగంటితేనే బాగుంటుందండి కందిపప్పు. పైగా మనం ఇంట్లో తయారు చేసుకున్న పప్పు ఏమో మంచి రుచి వస్తుంది అనమాట. ఓకేనండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి 5-6 ఎండుమిరపకాయలు ఇలాగా ఫుల్గా ఇలా వేగించేస్తున్నానండి. ఇవి అన్నంలో తింటాం అనమాట, చాలా బాగుంటాయి. ఇలాంటి కూరలకి ఇలాంటి ఎండుమిరపకాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చక్కగా కలర్ మారేంత వరకు వేగించాలి. ఇంట్లో ఊరమిరపకాయలు అలాగే వడియాలు ఇవన్నీ ఉన్నాయండి, కానీ ఈ కూరకు మాత్రం ఈ ఎండుమిరపకాయలే బాగుంటాయి అన్నమాట. అందు గురించి నేను ఇలాంటి ఆకుకూరలు ఏమైనా చేసినప్పుడు తప్పకుండా ఇలా ఎండుమిరపకాయలు వేగిస్తాను. ఇదిగోండి కలర్ చూస్తారు ఎంత చక్కగా మారినాయో. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే నూనెలో కచ్చపచ్చగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెక్కలు వేయాలి. ఇచ్చిన 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసి 1 స్పూన్ జీలకర్ర వేయాలండి. ఇవన్నీ చక్కగా ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కూర అంతా ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేస్తే ఈ పోపు ఈ కూర అంతటికి అవుతుంది అన్నమాట. అంతేనండి, నోరూరించే పొన్నగంటి కూర కందిపప్పు కొబ్బరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూర ఎలా ఉన్నది చూసేద్దాం పదండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా మంచి కూర అయితే రెడీ అయిపోయిందండి. పొన్నగంటి కూర కందిపప్పు కొబ్బరి అనమాట. ఈ కూర చాలా రుచిగా ఉండడమే కాదు చాలా హెల్తీ కూడా అనమాట. ఓకేనండి, కందిపప్పు ఏమో ఇంట్లో చేసిన కందిపప్పు చేసాము. అలాగే పొన్నగంటి కూర ఆకుకూర చాలా మంచిదన్నమాట అది. అలాగే కొబ్బరి పొన్నగంటి కూర తినడం వల్ల కంటి చూపుకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి, ఇంకెందుకు ఆలస్యం, మరి టేస్ట్ చూసేద్దాం పదండి. ఇదిగోండి మిరపకాయలు వేగించి పెట్టుకున్నాం కదా, దీని మీద లైట్గా ఇలాగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. చక్కగా తినేటప్పుడు ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయండి. ఈ కూరలకి మా అత్తగారు అయితే ఇలాగే వేగించేవారు. నాకు ఇదే అలవాటు అయ్యింది. నేను ఇంతకుముందు చాలా వీడియోలో కూడా చూపించాను ఇదే విధంగా చేయటం అనేది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఇటువంటి ఆకుకూరలు అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అందుకనే ఆయనకి ఇష్టానికి తగినట్టుగా వండి పెడతాను నేను. ఇదిగోండి మీకు ఎన్ని ఎండుమిరపకాయలు కావాలంటే అన్ని తినొచ్చు. అన్నీ పెట్టిన తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుంటేనే అసలు ఈ కూరకి మజా అనేది వస్తుంది. మన ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది. అన్నం వేడిగా ఉంది కదా, అన్నం కూరను, అందుకని ఇంకా నెయ్యి వేడి చేయలేదు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి. రెండు వేడిగానే ఉన్నాయి ఉంటాయి మరి.
ఎంత కూర కలిపాను. ఆహా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదిలేంది 100 గంటల కూర, పప్పు, కొబ్బరి, అద్భుత. మిరపకాయ కూడా కొనుక్కోవాలి. అబ్బా భలే ఉంది క్రిస్పీగా. ఇవాళ పట్టుపట్టేయాలండి, ఇష్టమైన కూర. కొంచెం ఈ కొట్టు పెట్టించబా, కొంచెం వడ్డిస్తా. ఆహా, ఈ 2 మిరపకాయలు వేపి చాలా చక్కగా ఉండేవి. బాబా, ఈ మిరపకాయ టేస్టే వేరు. దీంట్లోకి ఇలాంటి మిరపకాయలు తినాలండి. అమ్మది మజ్జిగ మిరపకాయలు బాగో, మళ్ళీ ఇక కారం మిరపకాయలే ఉండాలి. ఆహా, అద్భుత, చాలా బాగుంది. ఇంకా వడ్డించు. తినండి, మీకు కావాల్సినంత తినండి. రసం కూడా ఉందండి. రసం తర్వాత వేసుకుంటాం. దీని అమూల్యమైన రుచి పోతుంది. దీంట్లో రసం వేసుకోకూడదు. కొద్దిగా తిన్న తర్వాత లాసం వేసుకుంటాం. ఎక్కువ తినాలి కూర, చప్పగానే ఉండవులే, చాలా ఎక్కువ తినేలాగా ఎక్కువ కూర కలుపుకోవాలి. చాలా తక్కువ వేసాను, అందుకని చాలా బాగుంది. ఎక్కువ కూర కలుపుకుని తింటాక అవకాశం ఉంటుంది. చాలా తక్కువ వేసుకుంటాం. శరీరానికి కూడా మంచిది. నెయ్యి వేయమంటారా? వద్దులే, నీ 2 సార్లు వేసావు కదా, మళ్ళీ ఎక్కువ అయిపోయింది. ఆకోసుకోవడానికే టైం పడుతుందండి, అంతే. వండడానికి పెద్ద టైం ఏం పట్టదు. కందిపప్పు ముందే కడిగేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా ఉడికిపోతుంది అనమాట. అది కలుపుకోవాలి. అది మిరప కింద పట్టి కనపడితే చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోనే ఉంది కదా ఉందా. చూసారా, నువ్వు ఎంత కూర వేసినా తినేసా. ముక్క వేసుకోవచ్చు, వేసుకుంటా. ఇంకా బాగా కుదిరిందండి, చాలా చక్కగా కుదిరింది అనమాట. సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి. మనం చేసిన పప్పు కదా, కొందరు ఆడించేసాం కదా, వేపి చాలా టేస్ట్ వచ్చేసిందండి. మా అభిమాని పంపించిందండి కందులు. నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను. నేను ఆ పప్పు ఇంకా ఉందన్నమాట. మాకు చక్కగా దాచుకుని తింటున్నాం అనమాట. కమ్మగా ఉంటదండి పప్పు. అంతకుముందు మా చిన్నప్పుడు అలాగే చేసేవారు. కందులకి వచ్చి వేపి ఇస్త్రీ వండేవారు కందిపప్పు. ఆ టేస్ట్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు. ఆ టేస్ట్ మళ్ళీ రుచి చూస్తాం. మా అత్తగారు బాగుండేదండి ఇటువంటి కూరలో, ఫస్ట్ క్లాస్ అనమాట. ఇంకా అసలు ఏది చిన్న పేరు పెట్టడానికి లేదు. ఇటువంటి కూరలో చాలా బాగా ఉండేవారు. పప్పు, దప్పలాలు, పులుసులు. మా అమ్మాయి అన్నట్టు ఇంతవరకు ఎవరు ఉండలేదండి. ఎక్కడ తినలేదు కూడా, ఏం కూడా ఉండలేదు. వడ్డించు. మొత్తం కూర అంతా నేనే తినేస్తున్నట్టుగా అనిపిస్తుంది. పర్వాలేదు, తినండి. ఎక్కువ తింటానండి. ఇప్పుడు మనం అదే లూజ్ పప్పు చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ తినలేదు. ఆ కూర అంత వెళ్దాం మన లోపల.
నేను కొంచెం పప్పు తక్కువ వేసాను, ఆకుకూర ఎక్కువ వేసాను అనమాట. అదే అందుకని కొంచెం పచ్చగా అనిపిస్తుంది. కొబ్బరి వేసినందుకు ఇంకా మంచి రుచి వచ్చింది. కొబ్బరి కొంచెం వేసుకుంటే ఒక్క చెప్పే వేసుకాను కొబ్బరి, అందుకని చాలా బాగుంది. నేను ఎక్కువ పచ్చి కొబ్బరి వాడతానండి, ఎండు కొబ్బరి ఎక్కువ వాడను. మసాలాలకు కూడా పచ్చి కొబ్బరే వాడతాను నేను. ఎండు కొబ్బరిలో ఏముంటది, ఆయిలే ఉంటది, ఇంకేం ఉండదు. పచ్చి కొబ్బరి అయితే చక్కగా పచ్చిగా ఉంటది, పాలు ఉంటాయి కాబట్టి ఫ్రెష్ గా ఉంటది కాబట్టి టేస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దీంట్లో ఉప్పు తక్కువ వేసిన మిరపకాయలు మీద చల్లావు కదా, దాంతో కవర్ అయిపోయింది. నోటికి కొంచెం ఉప్పు కూడా తగ్గుతుంది. అవును. ఇంకా నాన్ వెజ్ల కంటే మా వారికి ఇలాంటి కూరలు అంటే బాగా ఇష్టం. నాన్ వెజ్ మాక్సిమం ఇద్దరం కూడా మానేసామండి. ఎప్పుడన్నా ఒకసారి తింటున్నాం తప్పించి అసలు ఇదివరకు ఇట్లా కాదు, ఇప్పుడు బాగా తగ్గించేసాము. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని మానేసుకోవాలి. ఇంతకాలం తిన్నాం కదా, ఇప్పటి నుంచి ఇంకా నెమ్మదిగా తగ్గించేస్తున్నాము. కంప్లీట్ గా మానలేదు కానీ తగ్గించేసాం బాగా. ఎక్కడ ఊటీలో ఉండగా తిన్నాం మనం, ఊటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ తినలేదు. ఓకే అండి, ఇలాంటి కర్రీస్ తప్పకుండా ఇంట్లో చేసుకుని తినండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పామనుకోండి, ఇటువంటి ఆకుకూరలు చక్కగా వాళ్ళు మంచిగా నీట్ గా కూర్చుని కోసేస్తారనమాట. అప్పుడు మనం చక్కగా వండేసుకోవచ్చు. కాలక్షేపం అవుతుంది, మనకి కొంచెం హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. ఓకేనండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలాగే చిన్న పనులు చెప్పాలి వాళ్ళకి. కంప్లీట్ గా టీవీ ముందే కూర్చోబెట్టకూడదు. చిన్న పనులు చెప్తే వాళ్ళకి మంచి కాలక్షేపం అవుతుంది. పర్వాలేదు, నేను ఏదోటి చేస్తున్నాను కదా ఇంట్లోనే అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంటది, మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనండి, మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.